హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ఈరోజు సోమవారం సందర్భంగా శివయ్యకి లిల్లీ పూలు మరియు గులాబీ పూలతో పూలమాల అల్లి అలంకరణ చేశానండి. ముందుగా నేను ధారాపాత్ర నుంచి కింద వరకు శివయ్య లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ తర్వాత లిల్లీ పూలు మాల అల్లానండి. మొత్తం నేను టోటల్ 10 మాలగా అల్లాను. దాంతోపాటు విఘ్నేశ్వర స్వామికి గన్నేరు పూలు తీసుకొని గన్నేరు పూలు మాల కూడా అల్లానండి. లిల్లీ పూలు అల్లేటప్పుడు మధ్య మధ్యలో రోజెస్ కూడా అల్లాను. వైట్లు రెడ్ అందంగా కనిపిస్తుంది అనేసి రోజెస్ కూడా యాడ్ చేశానండి. ఇది గణేశుడి గన్నేరు పూల మాల అండి. ఇలా నేను టోటల్గా 10 మాలగా అల్లుకొని పైన థ్రెడ్కి నాట్స్ వేసేసి ఇలా అల్లామండి. ఈ అలంకరణ స్వామివారికి అలంకరించినాక ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తానండి. ఇప్పుడు స్వామివారి అలంకరణ చూడండి. కింది వరకు లిల్లీ మాల ఉన్నది. ధారాపాత్ర నుంచి కింది వరకు అలంకరించానండి. శివయ్యకి అందరూ నీళ్లు పోయడానికి వసతి ఉండాలనేసి ఆ గ్యాప్ ఇచ్చానండి. చూసారు కదా, శివయ్యకి నేను ఈరోజు ఇలా అలంకరించానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ధన్యవాదములు.